హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఇవాళ వ్లాగ్లో నిన్న నర్సరీకి వెళ్ళి చెట్లు తీసుకొచ్చాం కదండి, అవి పెట్టడం అనమాట. పొద్దు నుంచి క్షణం తీరికలేదు, దమ్మిడి ఆదలేదు. మా శ్రీను అన్న ఫైనల్లీ మోక్షం అనకూడదేమో, ఫైనల్లీ మాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. వారం నుండి బతిమాలుతుంటే అదిగోండి గబగబా పెట్టిస్తున్నాను. తెచ్చిన 4 మొక్కలకి ఏదో టెన్షన్ నాకు, అడికిలో అవి ఎండిపోతాయేమోనని. ఫైనల్లీ అయిపోయింది, గార్డెనింగ్ పని అయిపోయింది. ఇంకేమైనా ఫ్యూచర్లో ఏమైనా చేస్తే మీకు చూపిస్తూ ఉంటాను, చూసేయండి. ఏమండి, మీ అందరూ కూడా నేను మా కార్తిక మా మమ్మీ నర్సరీకి వెళ్ళాం కదా, మొక్కల నర్సరీకి. ఆ వ్లాగ్ చూసే ఉంటారు. మరి అక్కడ నుంచి ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న తులసమ్మలు అవన్నీ పెట్టేయడానికి మా శ్రీను అన్నండి, గార్డెనర్ ఆఫ్ మైత్రి. సో అందరికీ కూడా ఈయనే చక్కగా పెడుతూ ఉంటారు. పిలిపించానండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, అరటి చెట్టు ఆల్రెడీ గెలొచ్చేసింది, మీరు ఆ షార్ట్ చూసే ఉంటారు. ఒక్కసారి గెల వచ్చిన అరటి చెట్టుని ఉంచకూడదంటండి, కింద వరకు కట్ చేస్తే మళ్ళీ కొత్తగా పిలకలు వస్తాయి. సో అదిగోండి ఆ ప్రాసెస్లో ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ మా కార్తిక రికార్డ్ చేస్తుంటే, ఏంటమ్మాయి నన్ను వీడియో తీస్తున్నావు అని అడిగి ఒక స్మైల్ ఇచ్చాడనమాట. ఏం లేదన్నా మేడం తీయమన్నారు అని చెప్పింది. సో పక్కన ఇంకొక అరటి చెట్టు ఉంది కదండి, అది ఇంకా రాలేదు. గెల వచ్చిన తర్వాత కుదిరితే మీకు చూపిస్తా. సో ఇక్కడండి మా బ్రూనో గడ హడావుడి చూసారా, అతనేదో మా ఇంట్లో తీసుకెళ్తున్నాడని. దాని బాధ చూడండి. మా బున్నబాబు అండి, వయసు 2 ఏళ్ళు. పాపం వాడి రంగు రూపం, వాడి ఆకారం చూసి భయపడిన మనిషి ఉండడండి బాబు. పాపం ఎంత భయపడుకుంటూ మెల్లగా వెళ్ళిపోతున్నాడు శ్రీనన్న. ఇక్కడండి మీకు గుర్తుంటే తులసమ్మలే కాదు, మంచి మా మమ్మీ ఫేవరెట్ లేత గులాబీ, బేబీ పింక్ కలర్లో గులాబీ చెట్టు ఒకటి తెచ్చుకున్నాము. అలాగే పాకే మల్లెలు, అలాగే కింద పెట్టే మల్లె చెట్లు అవి తెచ్చుకున్నాం కదండి. ప్రస్తుతానికి అవన్నీ కూడా పెట్టిద్దాము. ఆ పాకే క్లైంబర్స్ అన్నీ కూడా టెర్రస్ మీద, అలాగే కింద పెరిగేవన్నీ కూడా కింద పెట్టుకుందామని ప్లాన్ చేస్తున్నామండి. ఇదిగోండి నేను కార్తికాకి మొబైల్ ఇచ్చి దీపం పెట్టుకుంటున్నాను. లోపలికి వచ్చేసింది మేడం హాయ్ అనుకుంటూ. అదనమాట పట్టుకోమంటుంది. అదే చెప్తోందండి. కార్ డిక్కీలో మొక్కలున్నాయి, బ్రూనోని లోపల కట్టేయండి లేదా పట్టుకోండి అంటున్నాడు మేడం. భయపడుతున్నాడు. మీరు వస్తే కొంచెం అది తీయొచ్చు మొక్కలు అని చెప్తోంది. అయ్యో ఏమండి వింటున్నారా? మా కార్తీ మీకు హాయ్ చెప్పమని అడుగుతోంది. రెండేమో పాకే చెట్లు, ఇది తెలుస్తుంది కదా ఇలా స్ట్రింగ్ లాగా. రెండేమో కింద ఉండేవి, అవి 2 కింద భూమిలో ఉండేవి. కొంచెం ఎండ తగిలే చోట అక్కడ పెడదామని, ఆ గోడకి కొంచెం. లేదంటే అక్కడ ఆ మూల కూడా ఎండ వస్తే అక్కడ అరటి చెట్టు పక్కన ఖాళీ ఉంది కదా, అక్కడ లాస్ట్లో అక్కడ గులాబీ పెట్టచ్చు. ఈ గులాబీ అక్కడ పెడదాం, వస్తుంది ఎండ తగులుతుందిరా మంచిగా. ముందలు పెడితే వాడు ఎక్కడ బతకనిస్తాడు. ఎలా చూసి కూర్చున్నాడు చూడండి, అంగనాచిలాగా. హలో నెగిటివ్ అంగనాచిస్, నిన్నే నీళ్ళంటే వాళ్ళకే. కామ్గా నవమాక నువ్వు మొక్కలు తెచ్చి పెట్టా పీకేయ్యా. అక్కడ పెట్టేయమ్మా, ఎండ తగులుతుంది అక్కడ. వద్దొద్దు, సంచిలో వద్దు, మల్లె మొక్కలు రావమ్మా, కింద పెడతాను. ఇక్కడ వస్తుంది కదా ఎండ, ఇక్కడ పెట్టేసేసి చాలు. ఇక్కడ కూడా వస్తుంది మల్లె చెట్టు ఒకటి, ఇక్కడ కూడా పెట్టచ్చు. అమ్మ కార్తీ మల్లె చెట్లు తీసుకురా. ఫ్రంట్ పెడితే బతకని విడాడు. కావాలంటే ఇవి తీసేసి ఇక్కడ పెట్టచ్చు. వాటి పాకేవి కాదురా, కింద ఉండేవి. పాకేవి పైన టెర్రస్ మీద పెట్టిస్తాను. ఇది భలే ముగ్గులాగా ఉంది శ్రీను, నేను ఎప్పుడు చూడలేదు. అరటి చెట్టు మొదట్లో లోపల కదా, దీని వాటర్ ఏదో వచ్చింది అనుకుంటా, నీళ్లు. ఎక్కడ బయట పెట్టేసావా? మా అరటి చెట్టు గెలొచ్చింది కదండి, మీకు చూపించాను కదా ఒక షార్ట్లో. సో ఆ చెట్టు అనమాట, గెలొచ్చాక ఉంచకూడదు కదా, అందుకని తీసాడు. సో పక్కన ఈ చెట్టుకు కూడా గెలొస్తే అప్పుడు అది కూడా మీకు చక్కగా వీడియో చేసి చూపిస్తాను. ఇంకా సమ్మర్ టైం కదా, ఇంకా మల్లెలు అంటే ఇష్టం మనకి, అందుకని నేను వెళ్ళి తీసుకొచ్చా. ఎంతవరకు మా బున్నబాబు ఉంచుతాడో చూడాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మోస్ట్లీ డిస్టర్బ్ చేయడండి, బట్ దెన్ అన్ఫార్చునేట్లీ ఎండ తగలదనమాట. ఈ లైన్ ఇక్కడ కొంచెం వస్తుందని ఆ రోజు ఇక్కడ పెట్టిస్తున్నాను. ఆ రూట్స్ అన్నీ ఏ చెట్టు శ్రీను? ఈటివా? అమ్మో అవసరమా? కానీ దీనివల్ల ఏం ఉపయోగమో నాకు అర్థం కావట్లేదు, ఇంత పెరిగినాయి పైకి.
తీసుకురమ్మా కార్తీ. కార్తీ మైక్ పెట్టేసుకో కార్తీ, ఒక 10 minutes. నువ్వు మాట్లాడకపోతే నాకు మాటలు రావట్లేదు, రేడియో జాకీ లాగా. అదే కదా. ఈ తులసమ్మలండి, నేను సంక్రాంతి అప్పుడు ఊరెళ్ళి వచ్చేసరికి మరి ఏమైందో వెదర్. మేడం కత్తెర అంటే పాల ప్యాకెట్ కట్ చేసేదా లేకుంటా? కాదు నాన్న, అతను సంచి అతను తెచ్చాడు కదా. పాల ప్యాకెట్ కత్తరిచ్చేదా లేకుంటే చెట్ల కొమ్మలు కత్తరిచ్చేదా? నిన్ను కొడతాడు విన్నాడంటే. ఓకే సరే సరే, ఓకే ఓకే. కార్తీ ఇంకొకసారి అడిగామంటే టోపీ తీసి టోపీతోటే నీకు. మేడం ఇన్ని కత్తర్లు పెట్టుకుంటారు వీళ్ళు. అదే కత్తెర అంటే ఏ పాల దీనికి వచ్చిన తిప్పలు ఎర్రదంటున్నాడు. ఈ సంచి తీసుకెళ్ళి, ఇది 2 చాలు నాన్న, ఇది ఒక్కటే అడిగాడు నాకు తెలుసు. ఇది కూడా తీసుకెళ్ళి మళ్ళా దిప్పుతాడు, లేకపోతే ఎంత భయంకరంగా కదా. చాలా వైలెంట్ గా కనిపిస్తున్నావు కార్తీ. కాదు మా బ్రూనో కూడా తప్పించుకుని వెళ్ళిపోవాలన్నా, గేట్ బార్గా తీశారు. ఏం స్కెచ్ చేస్తారంటే ఇప్పుడు వీడు వెళ్ళాడంటే నేను ఇదేనా? అయ్యో వీడు ఎర్ర తాడు మిస్సింగ్. సీరియస్గా ఎంత కాపలా అంటే, ఒక 2-3 ఏళ్ళ బొడ్డాడు బయటకు వెళ్ళిపోతాడు అంటే ఎంత టెన్షన్ పడతామో అలా ఉంటుంది నాకు వీటితో. కూర్చో బున్నబాబు, బున్నమ్మ కూర్చో, కొంచెం గార్డెనింగ్ వర్క్ ఉంది, తర్వాత ఆడుకుందాం సరేనా? కూర్చో, కొద్దిసేపు కూర్చో. ఈ 2 మల్లెలండి భూమిలో పెట్టడానికి, ఈ 2 పైకి పాగుతాయి. ఇప్పుడు నేను 12 నుంచి ఏం తినొద్దు మేడం, నేను పూజ పని పట్టుకున్నా, అందుకు ప్రాబ్లం. నిజంగా ప్రామిస్. ఏంటి? ఒక పూజ అది చెప్పినా కదా అక్కడికి వెళ్తున్నాం అని. 12 నుంచి 5 o'clock వరకు ఏం తినొద్దు. మరి మార్నింగ్ తినొచ్చా? మార్నింగ్ తినొచ్చు. తిన్నావా? ఓకే. నాకు ఇప్పుడు కన్ఫ్యూజింగ్ గా ఉంది కార్తీ. ఇది వెళ్ళిపోదు కానీ పంపిస్తాను. ఇది పాకేదా అది పాకేదా? ఈ 2 దొడ్డ మల్లెలు మేడం అవి. కాదమ్మా, ఈ 2 పాకేవనుకుంటా. ఇదిగో పాకేది కనిపిస్తుంది. ఇది ఏది ఇంకో మళ్ళీ ఏది ఆయనకి ఇచ్చేసాను. మరి ఇది కూడా తీసుకురా. అది కూడా అక్కడే పాకేలాగా ఉన్నాయి 2. ఇక్కడ పెడితే ఇక్కడ పెడదామా లేకపోతే ఒకటి? నీ సలహా ఏమంటా? మేడం ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి మేడం మీరు. తీసుకంటే మనిషికి వెళ్ళిపోదు కానీ ఇక్కడ ఎండ వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను. మీకే క్లారిటీ లేదు తీసుకున్నప్పుడు. ఆయన అడుగుతప్పుడు ఏమో ఇదేంటి అదేంటి అని అడిగారు. పక్కన నువ్వు ఏడ్సావేంటి? మిమ్మల్ని క్యాప్చర్ చేసి టైం సరిపోయింది. అదే మరి నన్ను క్యాప్చర్ చేస్తాను, మొహం చూస్తాను ఉంచును క్లారిటీ లేకుండా. ఇది తీసేద్దాం శ్రీను. ఇదిగో ఇది అవసరం లేదు, ఇది బీకేసి మనము ఫ్రమ్ ద రూట్స్. మళ్ళీ చెట్టు గన్నేరు పూలది కూడా తీసేయమంటారా? బాగుంది, చక్కగా ఉంది. ఇక్కడ ఎండ వస్తుందమ్మా, ఇక్కడైతే కొంచెం సేఫ్ ఉంటాయి మొక్కలు. బ్రూనో గాడితో ఫ్రంట్ జోన్ కష్టంగా ఉంది. ఇది ఇక్కడ ఎండ తగిలే చోట పెట్టి, ఇక్కడ పెట్టు, దాని పక్కన ఇక్కడ పెట్టు, నీ పక్కన నీ వెనకాల దీని పక్కగా పెట్టి. చెట్లు ఎందుకు మేడం అనవసరంగా? మరి ఇది తీసి, ఈ చెట్టు తీసి, ఇవి తీసేయచ్చమ్మా. నాకు నిమ్మలం అయినప్పుడు ఒకవేళ టైం. మరి ఏది గడ్డ పడతాయలేదన్నా? మరి కావాలి కదా శ్రీను. సరే అక్కడ ఎండ తగులుతుంది, అక్కడ పెట్టి ఒక మల్లె చెట్టు అక్కడ పెట్టి ఒకటి. ఆ చెట్లు తీయడం మళ్ళీ నెక్స్ట్ ప్లానింగ్ లో పెట్టుకో. నాటే అక్కడికి నేను వచ్చినప్పుడు 2 years బ్యాక్ ఇవన్నీ క్లీన్ చేయించాను శ్రీను. చేపించి రూట్స్ నుండి తీపిచ్చే పెట్టా మంచిగా. అయినా మళ్ళీ ఏంటో అన్ని ఏర్లు ఉన్నాయి. మన మైత్రికి స్పెషల్ గార్డెనర్ అంటే సీనన్న కదా. స్పెషల్ గార్డెనర్ అదే ఏమన్నా రిపీట్ లాంగ్వేజ్ లో నేనేదో మాట్లాడితే మీరు నన్ను క్యాప్చర్ చేస్తారు. స్పెషల్ గార్డెనర్ శ్రీనన్న. రాజుతో చెప్తా. నాకు నేను రాజు వస్తే ఇదే అన్నావు కదా. రాజు మనకు సంబంధం లేదు మేడం, సీనన్న కాబట్టి ఏదో పెద్ద అయినా కాబట్టి మనం అదే కదా రెస్పెక్ట్ ఇస్తున్నావు. అది నువ్వేమన్నా చెప్పు కార్తీ. నేను కూడా ప్రస్తుతానికి చిన్న నుంచి పెద్ద పనికి శ్రీను అని ఒక ఫోన్ కొట్టి, పాపం కాకపోతే లేట్గా వచ్చినా వస్తాడు ఖచ్చితంగా. అది అదే అందుకే నేను పిలవాలా. మరి 5:30-6 మనం మొక్కల్ని కదిలియొద్దు కదా. ఏంటది? ఏం వీడియో అసలు అయింది? మా మమ్మీ ఏదో క్రేజీగా ఇక్కడ ఏదో ఉంది రమ్మంటుందండి, చూద్దాం. ఏంటి బడ్డీ వచ్చాడా వీడు? అందుకే అంత మెంటలు తెచ్చుకుని అరుస్తున్నాడు అప్పటి నుంచి. అదిగో బడ్డీ బాబు వచ్చాడు. చార్లీ బంగారు బర్త్డే అయితే ఉంటాడు. ఇదిగో ఇది కావాలంట, తీసుకో
చార్లీ అయితే ఫ్రెండ్స్, మంచి అదే గుడ్ కదా. ఫ్రెండ్స్. ఓకే చార్లీలు, చార్లీ బూజులు. దా ఎత్తుకుంటా చార్లీ దా ఎత్తుకోవాలా. వీడికి మెంటల్ వస్తుంది కార్తిక, నీ ఇష్టం, నేను అటాక్ చేస్తాడు తర్వాత. నీకు నేను ముఖ్యమా చార్లీ ముఖ్యమా? నేనైతే గోడ జంప్ చేస్తున్నా. చార్లీ దా, కార్తిక్ వెళ్ళిపోతుంది బ్రూనో. దాంట్లో నువ్వు క్యాప్చర్ వద్దంట, నువ్వు వద్దంట, చార్లీ కావాలంట. ఎత్తుకుంటా అమ్మో. అబ్బో పిల్లని ఎత్తుకున్నట్టే శంకన. ఓకే ఓకే అబ్బో భలే ఉన్నావు చార్లీ బుడి. ఇట్స్ ఓకే నానా. ఎత్తుకోద్దా? నీకేంటి కోపము? తప్పు, నీకంటే చిన్నగా ఉన్నాడు వాడు. వీడు కానీ నా మైక్ని కొట్టేశాడు అనుకో, అయిపోయింది పని. మైక్ కళ్ళు వాళ్ళే చార్లీకి. ఇది చూడండి, మైక్ ఇట్లా నోట్లో అదిగో వచ్చాడండి, వచ్చాడండి సైంటిస్ట్, వచ్చాడండి సైంటిస్ట్ బడ్డీ గారు. ఇప్పుడు స్టార్ట్ వీళ్ళు హలో హలో చెప్పుకుంటారు. చూడండి అరే రే ఓకే 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 ఏకంగా దూకేసి వాడు ఎదురు తిరిగితే ఏమైపోతావురా? ఎందుకురా లేనిపోయిన తిప్పలు? ఎదురు ఇప్పుడే కామ్గా ఉన్నావు కదా, ఏంటంత పోనుకో. కాదు లీష్ లేకపోతే ఇంతే, ఇంకా ఇప్పుడు మనం పరిగెత్తాల్సి వచ్చేది. చూద్దా అక్కడ శ్రీనన్ను ఏం చేస్తున్నాడు చూద్దామా చార్లీ? అక్కడే అరటి చెట్టు పక్కన పెట్టేసాయి తీసిన చోట. అక్కడ అటుపక్క ఏమన్నా ప్లేస్ ఉందా చూద్దాం పద. వద్దు ముందలుంది ప్లేస్. తప్పు, ఫ్రెండ్ కదమ్మా, నీ ఫ్రెండ్ కదా. ఓకే 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 వద్దు మేడం, మనకు ఇచ్చేయండి, ఇక్కడ చచ్చిపోతున్నాం మేము. దా చూద్దాం దా చార్లీ చూద్దాం దా. అదిగోండి ఫైనల్ గా నేను 4 తెచ్చింది, సారీ 7 తెచ్చాను టోటల్ గా. ఇదిగోండి రోజు ఈ పక్కన ఇక్కడైతే మళ్ళీ పెట్టించాను. కార్తీ నీ దగ్గరేనమ్మా నెక్స్ట్ మల్లె చెట్టు పెట్టాల్సింది. ఏంటిది? మల్లె చెట్టు ఒకటి నీ దగ్గరే పెట్టాల్సింది. ఇక్కడ వద్దు, ఇక్కడ ఉంచుతలేడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్. అవును ఉంచుతలేడు. అయితే ఆ సందులోకి వెళ్ళాలి. అక్కడ పెడుతుండు మరి ఆ మూలకు. అక్కడ ఉండదుగా. వద్దంట. ఉండమ్మా శ్రీను వస్తున్నా. అక్కడ వద్దంట. నా అక్కకి ఇచ్చేవా చార్లీని? దామదా చార్లీదా. వస్తుంది కానీ కోయడం ఇబ్బంది శ్రీను. ఉండు మీరు పట్టుకోండి, నేను ఇక్కడ కోయడం ఇబ్బంది. ఒక్క నిమిషం ఆగు, ఈ సందులో పెట్టేద్దాం. ఇక్కడ అమ్మా దా చార్లీ, చార్లీదా. ఏయ్ బటిలే. ఇక్కడ వస్తుంది ఎండ, ఇక్కడ ఎక్కడన్నా పెడదాం. ఇక్కడ వచ్చింది ఎండ, ఇక్కడ పెట్టేసి. ఇక్కడ ఏదో ఉందిగా చిన్నగా, ఇక్కడ పెట్టేసి. ఇక్కడ దాకా ఏం రాడు బ్రూనో, బట్ ఎండ వస్తుంది ఈ జోన్లో. కొంచెం మట్టి మెత్తగానే ఉందిలే. మరి ఆ 2 పైన పెట్టాలి శ్రీను, ఒక 10 minutes. ఏం రూట్స్. నిమ్మకాయదా దీంది? ఏర్ చూసి గుర్తుపట్టేస్తావు శ్రీ నువ్వు, అలవాటు. అమ్మో చేయి జాగ్రత్త. ఏమన్నా గార్డెనింగ్ గ్లౌజులు వేసుకో శ్రీను, పొడుచుకుందంటే. మా పక్కన మా ఈ స్వీట్ లైమ్ అండి, ఇది మోసంబి అంటాం కదా, అది చక్కగా ఫ్లవర్స్ వచ్చింది. అండ్ ఇది కూడా, ఈ 2 ఉన్నాయి. ఇదేమో నేను పెట్టాను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనమాట, అందుకే పెద్దగా ఉంది. నా తల ప్రాణం తోక్కొచ్చింది. అవి 2 సంలాయించి లోపల వెళ్ళి ముద్దు చేసావు, అవసరమా? వెళ్ళి ముద్దు చేసుకెళ్ళి ఏదో ఫ్రెండ్స్ కదా అనేసి ఏదో స్నేహంగా ఉంటారు కదా అంటే శత్రువులు అయిపోతుర్రు. జాగ్రత్తగా కత్తరంట తీసుకురా. కత్తెరతోటి అయితే వామోయో. ఇదిగో మా శ్రీనన్న తోపు. ఏంటి ఆ డైలాగ్ గుర్తురాట్లేదు కార్తీ? మా సీనన్న కాదు, ఏదో రబ్బా, ఏదో నాకు రావట్లా. వెరీ ఫన్నీ థింగ్.
ఏదో అబ్బా టైంకి రావట్లేదు. సరే తీసుకురా, కత్తిరి తీసుకురా. అమ్మా ఎన్ని రూట్స్ కదా మొత్తం అంతా, బాబోయ్ ఎట్టగొట్ట. అది కదమ్మా నీ వెనకాల ఉంది. వస్తాయి వస్తాయి, ఫుల్ వస్తాయి. ఇవాళ పైప్ పని కూడా అయిపోయిందిగా. ఇవాళ గార్డెనింగ్ థింగ్స్, పైప్ కొత్త పైప్ పెట్టించాము. లేకపోతే సంతోషి నా పెగ్ కోసేటట్టుంది. మా పొద్దున్నే వాకిలు కడుగుతుంది చూడు, ఆ పైప్ మార్చట్లేదని రోజు వార్నింగ్ ఇస్తుంది నాకు. మీరు పైప్ తేకపోతే నేను వాకిలు కడగను. కత్తెర ఏళ్ళు బాగానే ఉన్నాయిగా. అదే కదా, అది ఇప్పుడు ఈజీగా తెంపేస్తున్నాడు చూసా. ఇక్కడ వస్తుందిలే కార్తీ ఎండ కదా, కొంచెం ఇట్లా సూర్యుడు అటు ఇటు నుంచి అటు వెళ్ళే ఇదిలో ఇటు బాగా కూడా ఉంటుంది. మనకు పూలే మనకు కావాలంటే ఈజీగా కోసుకోవచ్చు. అది సీతాఫల ఇదేమ్మా మోసంబి. అవునా, ఇట్లా ఉంటాయా? అవునవును, అవి కాయలు అవుతాయి, వస్తాయి. పూత వచ్చింది. లాస్ట్ టైం వచ్చినాయి మేడం కాయలు. వచ్చినాయి లాస్ట్ 10 కాయలు వచ్చినాయి. దీనికైతే బాగా వచ్చినాయి రా, ఒక 20-30 వచ్చినాయి. అమ్మా ఇప్పుడు ఎండాకాలం పువ్వులు రావాలి కానీ ప్రతి పువ్వు నేనే కోసుకుంటా. మూరలు వెళ్ళి పెట్టుకుంటావా కార్తీ? మళ్ళా తెచ్చి కష్టపడి పెట్టాలి. కార్తీ ఒక డీల్, కార్తీ దేవుడికి అయితే పెడదాం. ఒక డీల్ నీకు నాకు. మల్లె మొగ్గలేమో నేను కోసి నీకు మాల కట్టిస్తా. పైన సన్నజా చెట్టు ఉందే, అది నువ్వు గొయ్యి, అది కోసి నువ్వు నాకు మాల కట్టించేళ్ళు. మాలంటే గుర్తుకొచ్చింది మేడం, అసలు ఎండాకాలం చాలా బాగా వస్తాయి ఇవిగా. పైకి వెళ్దామా? సమ్మర్ అన్నా పద పైకి వెళ్దాం పద. ఎండాకాలం అందుకే కదరా కొనింది. కార్తీ ఇదిగో చిక్కుడు చెట్లు మళ్ళీ వచ్చినాయి. అదేగా పీకి ఇక్కడ ఇదంతా పెద్ద అడవిలాగా ఉన్న చిక్కుడు చెట్టుని పీకి మనం మళ్ళీ వచ్చినాయి. దాని యాక్చువల్గా పైన పెడదాం, తెమ్మను శ్రీనన్న. ఈ చిక్కుడు చెట్లు కూడా పైన పెడదాం, తీసుకోరా. నువ్వు 7 చెట్లు అన్నావు, ఎన్ని చెట్లు అమ్మా అంటాడు ఇప్పుడు. ఏం మేడం 7 చెట్లు అన్నావు, ఎన్ని చెట్లు అమ్మా అంటాడు ఇప్పుడు. ఆ చిక్కుడు చెట్టుని తీసుకుంటే అయిపోవు అన్న. అక్కడ చిక్కుడు చెట్లు వచ్చినాయి మొలకలు, అవి కూడా పైన పెడదాం. మొక్కలు చిన్న మొలకలు వచ్చినాయి. కరివేపాకు చెట్టు దగ్గర, కరివేపాకు చెట్టు మొదట్లో అవి కూడా తీసుకొచ్చాయి. కింద ఉన్నాయి చూడు, అవి మెల్లగా బీక్కురా ఆ బ్లూ కర్ర దగ్గర. మొత్తానికి ఇలా డే కంప్లీట్ చేస్తున్నారు మీరు. నీ డే మరి నువ్వు లేట్గా వచ్చావు కదా, లేట్కి వెళ్ళి ఇంటికి తప్పేం లేదు అంతే. కార్తీ ఈ డస్ట్బిన్కి కవర్స్ ఇస్తానన్నావు నాకు, ఇది దేకముందు అన్నం పెడతా మేడం, ఆ సైజ్ కవర్లు దొరుకుతలేవు. ఎతుకు ఎక్కడ నువ్వు అడిగావని ఉన్న దాంట్లో సంచి తెచ్చేయాల్సి వస్తుంది, సంచి తెచ్చేయాలి దానికి. పద వెళ్ళిపోదాం. కార్తీ మనకంటే బిజీ కార్తీ శ్రీనన్న. వెళ్ళిపోదాం ఏంలే, ఇంకా పైన ఇవి పెడితే చాలు. ఈ కార్తీ ఒక చెట్టు పట్టుకోమ్మా అన్న, నువ్వు ఒకటి పట్టుకో. రండి. గృహప్రవేశానికి వినాయకుని తీసుకొని వచ్చినట్టు అయిపోయింది. అదే కదా. మనం గుడి తిరుపతి. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే ఇన్ని మెట్లు ఎక్కి రొప్పకుండా ఉండేది ఎవరు? ఇంకోటి మొత్తానికి డాబాపైకి వచ్చి ఎక్కడెక్కడ వాటర్ కావాలో పెట్టమ్మా. ఈ కుండీ కింద పెడదాము శ్రీను, ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఇలా అల్లుకునేటట్టు, లేదా గోడ మీద పెట్టు. ఇక్కడే పెడితే అల్లుకుంటుంది. ఇది పైకి పాకాలి కదా, మరి ఇక్కడ పెడితే ఎట్లా? పైకి షిఫ్ట్ చేయి. బంద్ చేయాలా మేడం?
అది సపోర్టు కర్రకు దగ్గరగా ఉంటే చెట్టు పైకి అల్లించవచ్చు. యాక్చువల్గా పైన ఉన్న దాంట్లోనే పెట్టాల్సింది శ్రీను, పైన ఉన్న దాంట్లోనే ఇది పెట్టాల్సింది. లేకపోతే అది జరిపి ఇది పైకి ఎక్కించరాదా ఒక నిమిషం? ఇందులోనే పెట్టేసేయి. వద్దా? ఇందులో పెట్టి అయితే ఇందులోనే పెట్టి పక్క పక్కన పెట్టి రెండు. ఏదో ఒకటి బతుకుతుంది. వచ్చేస్తే ఈజీగా. పందిరి కదా, కోసుకోవడం ఈజీ అవుతుంది, మనం కింద ఇబ్బంది పడలా. అవును మేడం, అక్కడ కింద ఉంటే అర్థం కూడా కాదు. అట్లా పక్క పక్కన పెట్టేసి లెగ్స్తుందా? ఏ పనైనా కష్టమే పాపం. అవునమ్మా. ఈ బకెట్ తీసి కింద పడి వెళ్ళేటప్పుడు ఇది తీసేసుకోరా, కింద పడేద్దాం. కింద పడుతుందేమో మేడం. ఇవి కూడా పాకడానికే అన్న. ఇదిగో ఇది పెట్టి ఈ దీనికి సపోర్టింగ్ చేయి. ఇక్కడ ఇది తీసేసి దీనికి పెట్టి దీనికి సపోర్టింగ్ చేయి. దీనికి మరి ఇందులో వస్తుందా మొక్క? సరే పెట్టేయి మరి. పెట్టి దీనికి సపోర్ట్ చేద్దాం. దీంట్లో పెట్టు ఒక మల్లె చెట్టు. 2 మల్లె చెట్లు పక్క పక్కన పెట్టేద్దాంలే అన్న. దీనిలో ఒకటి ఇందులో ఒకటి పెట్టి దీనికి అల్లిద్దాం. వద్దా? ఏది అల్లుకోవడానికి లేదుగా సపోర్టు. వస్తున్నాయి, అక్కడ కట్టేసింది పాప. ఇప్పుతా పక్క పక్కన పెడితే దీనికి అల్లిచ్చేయచ్చు కదా. లేకపోతే ఇక్కడ ఒకటి పెట్టాలి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అల్లించాలంటే నీ ఇష్టం. నువ్వు చెప్పు మరి. 2 అల్లుకుంటాయా? వెళ్ళిపోతాయా 2 పెట్టి? మరి ఇక్కడే పెట్టు. సరే ఓ పని చేద్దాంలే శ్రీనన్న, ఇందులో ఒకటి పెట్టు మల్లె చెట్టు, ఇందులో ఒకటి పెట్టు. శ్రీనన్న పని అయితే నీళ్ళు పెట్టొద్దు అంటాడని నేను చెప్పిన. నేను పొద్దునే అన్న మెత్తగా అవుతుంది ఇది, తొందరగా అయిపోద్ది ఆయనకంటే. వద్దు శ్రీనన్న తిడతాడు మేడం అందు. ఇలాగే శ్రీనన్న నువ్వు ఆత్రిషాన్ని వాళ్ళు ఇంటికి వస్తే నీళ్ళు పెట్టొద్దు అంటావు కదా. సరే ఓకే, మళ్ళీ అట్లా ఒక ఐడియా ఉంటే దాన్ని బట్టి చేసుకోవచ్చు. కార్తీ ఒక రోజు ఈ డాబా కడుక్కోవాలి కార్తీ. ఏంటి మోగబోయావేంటమ్మా? కొండెక్కాలి కార్తీ అన్నట్టు మేడం, వాటర్ తాగుబోదు అవుతుంది అని. కొండెక్కాలి అన్నట్టు వాటర్ కూడా తాగొద్దా నువ్వు? అమ్మో, అందుకనే ఇప్పుడు ఎండలా ఆడ పని చేసి ఎట్లున్నాడు వాళ్ళ అని అర్థమైంది. అమ్మా పిలువు మీ ఆయన్ని. అదే మస్తు ఎండ కొడుతుంది. పొద్దున్న నుంచి మధ్యాహ్నం అంటే ఇంటికి వెళ్ళిపోతా అనిపిస్తుంది. బాగా ఎండగుందమ్మా. రాదా? వదిలే అన్న, ఇటు పెట్టేసి. ఇటు పెట్టి ఒకటి, అటు అక్కడ ఒకటి పెట్టు. సరే పెట్టు. అన్ని చిక్కుళ్ళు అక్కడే పెట్టేస్తావా? చిక్కుళ్ళన్నీ అక్కడే పెట్టావా? ప్రతిదా అనుకుందా మేడం? వాటర్ చాలే, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టాయి మళ్ళీ చాలు. కార్తీ ఎల్లులేమ్మా, లేట్ అవుతుందిగా. ఇది ఒకటే కదా షూట్ అంతే, అయిపోయింది అంతే. రేపు చేద్దాంలే. సరే అండి, బాయ్. నేను వెళ్ళి మా ఇంటికి వెళ్ళి పూజ చేస్తాను. మా మేడం తోటి ఈరోజు కొంచెం టైము ఈరోజు నాతో షార్ట్స్ చేయకుండా వెళ్ళిపోతున్నావు కదా. బిజీ క్వీన్. తప్పు నాదేలేండి పాపం. ఈ వీటితోటి లేట్ అయిపోయింది. రేపు చేస్తాం. ఎర్లీగా వచ్చి ఎర్లీగా చేసేస్తాం. రేపు 4 చేద్దాంలే కార్తీ. అంటే దీన్ని బట్టి నేను 8 o'clock రమ్మని మీరు అర్థం. అంతే, రేపు ఎర్లీగా వచ్చావనుకో 4 షాట్లు చేద్దాం. రేపు పొద్దున్న ఎట్లయినా ఇంట్లోకి వెళ్ళిపోతే తొందరగా వచ్చి. సరే బాయ్. అది మైక్ అమ్మకి ఇచ్చేసేళ్ళు. మైక్ తీసుకెళ్ళామని ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తారంటున్నారు. మైక్ అమ్మకి ఇచ్చేసేళ్ళు అమ్మ బంగారం. బాయ్. ఓకే, అంతే కదన్నా. ఇప్పుడు దీనికి చుట్టేస్తాను. దీనికి అదేమో దానికి చుడతాను, ఎండ తగులుతుంది. ఆ చిక్కుడు చెట్టు అక్కడ ఉంది, తర్వాత సంగతి తర్వాత. పెరిగాక చేద్దాం. కాదు ఇప్పుడు సీజన్ ఏముందన్నా ఈ కూరగాయలకి? ఏం పెట్టచ్చు? అంతేనా? టమాటాలేనా? వంకాయలు వస్తాయా? ఏదో ఒకటే తెచ్చి పెడదామని. ఎక్కువ కాకుండా అన్ని రకాలు. ఓకే సరే. ఇవన్నీ నువ్వు మరి ఫ్రీగా ఉన్నప్పుడు వస్తే ఈ చెత్త అంతా తీసి క్లీన్ చేద్దాం కాస్త. అయిపోయిందా? పైపోదన్నా. ఓకే.
ఏ మాత్రం స్పీడ్గా నడిచినా జర్రని పడేటట్టున్నాం. ఓ మళ్ళీ స్నానం చేయించేటట్టు ఉన్నాయండి పైపులన్నీ, ఎండకి ఎండి బ్రేక్స్ వచ్చేసినాయి. ఇంటికి వచ్చిన కొత్తలో అండి బ్రూనో రాకముందు ఈ టెర్రస్ గార్డెనింగ్ అని ఒక పిచ్చితోటి ఈ డ్రిప్ ఇరిగేషన్ సెటప్ ఇవన్నీ పెట్టి రోజు ఒక 1 hour ఇక్కడ స్పెండ్ చేసేదాన్ని పిచ్చి పెట్టినట్టు. ఇప్పుడేమో ఇదిగోండి వీటితో సరిపోతుంది రోజు మొత్తం బున్నగడ్డితోటి. ఇంకా మొత్తం పిచ్చి చెట్లు వచ్చి చూసారా ఎలా లైఫ్ లేకుండా అయిపోయినాయో. ఏమన్నా తెచ్చి పెట్టాలండి అర్జెంటుగా. అమ్మో ఇలా చూడలేకపోతున్నాను నా గార్డెన్ని. సో అదండి ఇవాళ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్ నేను పెట్టే ప్రతి వీడియో దొరుకుతుంటూ మీకు వచ్చేస్తుంది. అంతేకాదండి వీడియో నచ్చితే మాత్రం జెన్యూన్గా లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.